నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు డాక్టర్ జేవి చంద్రమోహన్ అండి. నేను ఇక్కడ ఏడి సహాయ సంచాలకులుగా వర్క్ చేస్తానండి. ఏరియా పశు వైద్యశాల కందుకూరు. సార్ ఇప్పుడు ఉమ్. రైతులు పాడి పంట చేస్తుంటారు కదా, ఆ, ఎటువంటి పశుగ్రాసం పెంచడం ద్వారా పాడి అనేది పెరుగుతుంది? వాళ్ళకి పశుగ్రాసాలు రెండు రకాలుగా ఉంటాయండి. ఏకవార్షిక పశుగ్రాసాలు అంటాము. ఇవి తెలుగులో ఇంగ్లీష్ లో అయితే యాన్యువల్స్ అని చెప్పని అంటాము. ఇవి ఒకసారి ఈ విత్తనం రూపంలో ఉంటాయి. ఒకసారి మనము నాటుకున్నట్లయితే ఒక్కొక్క వెరైటీ 3 నుంచి 4 కోతలు ఇది వస్తాయి. 4 కోతలు అయిపోయిన తర్వాత మళ్ళా మనం విత్తనాలు నాటుకోవాల్సి వస్తుంది. వీటిని ఏకవార్షిక పశుగ్రాసాలు అంటాము. ఉదాహరణకు మనకి ఎక్కువగా జొన్న రకం కానీ, సజ్జలు కానీ, అలసందలు కానీ, ఇట్లాగా అలసంద రకాలు కానీ ఇవి పశువులకు మనం వేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా జొన్న అని చెప్పనేసి వేసుకుంటూ ఉంటాము. అట్లాగనే మనకి రెండో రకం వచ్చేసి బహువార్షిక పశుగ్రాసాలు అంటాము. ఇవి పెరినియల్స్ అని చెప్పని అంటాము. ఇంగ్లీష్లో అయితే వీటిని పెరినియల్స్ అని చెప్పంటే ఒక్కసారి కానీ పశుగ్రాసం మనం భూమిలో పశుగ్రాసం కానీ వేసుకున్నట్లయితే ఇవి 3 నుంచి 4-5 సంవత్సరాల కాలం మనం మళ్ళా విత్తుకోకుండా ఇవి చెరుకు గడ్డి కూడా అని అంటాం. మనము కాండపు కణుపులు భూమిలో కానీ నాటుకున్నట్లయితే మనకు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మనం వాటిని యూరియా చల్లుకుంటా నీళ్లు కానీ పెట్టుకున్నట్టయితే మనకి సంవత్సరం పొడవునా పశుగ్రాసం పశువులకి పచ్చిమేత అని చెప్పనేటువంటిది అందుబాటులో ఉంటుంది. వీటిల్లో రకరకాల బహువార్షిక పశుగ్రాసాలు ఉన్నాయి. దాంట్లో కోఫోర్ అని చెప్పనేసి, తర్వాత సూపర్ నేపియర్ అని చెప్పనేసి, పారాగ్రాస్ అని చెప్పేటి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అత్యంత మేలు రకమైనటువంటిది సూపర్ నేపియర్ గ్రాస్ అని చెప్పని అంటాము. ఈ సూపర్ నేపియర్ గ్రాసు ఒక ఎకరాకి సుమారుగా 100 టన్నుల నుంచి 150 టన్నుల వరకు పశుగ్రాసం పచ్చిమేత అని చెప్పినటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఇది బాగా మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో. ప్లస్ మనం బాగా అంటే మన ప్రాంతంలో దీనికి ఎక్కువ మనం కష్టపడలేదు. నీళ్లు నిల్వ లేకుండా తడి ఎప్పుడు తడి ఉంటే చాలు. నీరు నిల్వ ఉన్నా కూడా మళ్ళీ ఇది రాదు. ఇది మన ప్రాంతంలో కూడా కొంతమంది రైతులు ఇది చేసుకుంటున్నారు. ఆ విధంగా ఈ బహువార్షిక పశుగ్రాసాల్లో ముఖ్యంగా ఈ సూపర్ నేపియర్ గ్రాస్ అని చెప్పినటువంటిది ఎక్కువగా దిగుబడిస్తుంది. మంచి పోషకాలు కూడా ఉంటాయి. మనం ప్రభుత్వం తరఫున కూడా ఏకవార్షిక పశుగ్రాసాలు అయినటువంటి జొన్నలు, అలసందలు మొన్న జరిగినటువంటి పశుగ్రాస వారోత్సవాల్లో భాగంగా మన ఎక్కడైతే మా హాస్పిటల్స్, రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో వాటిల్లో 75% సబ్సిడీతో ప్రస్తుతానికైతే మనకి జొన్న విత్తనాలు వచ్చున్నాయి. ఆ జొన్న విత్తనాలు 5 కేజీ మినీ కిట్లుగా వచ్చున్నాయి. అవి మనం సప్లై చేస్తున్నాము. మనం 75% సబ్సిడీతో రైతులకి ఇస్తున్నాము. ఒక ఎకరాకి ఎంత వస్తుంది సార్ పశుగ్రాసం అది సూపర్ నేపియర్ గ్రాస్ అయితే మనం ఒక ఎకరాకి 100 నుంచి 150 మెట్రిక్ టన్నుల వరకు వస్తుంది. సూపర్ నేపియర్ గ్రాస్ అయితే మనకి. ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు అయితే 50 నుంచి 60 టన్నుల మెట్రిక్ టన్నులు పెట్టి వస్తుంది. ఇప్పుడు పాడి ఉత్పత్తి పెరగాలంటే పశుగ్రాసమే కాకుండా ఇంకా ఏమేమి వేయాలి? అంటే పాడి ఉత్పత్తి అని చెప్పనేసేది పశువు యొక్క పాల సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మనకి సాధారణంగా 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు పాలు ఇచ్చేటువంటి పశువుకైతే మనం ఈ ఎండు మేత, పచ్చి మేత కానీ సమపాళ్లలో కరెక్ట్గా కానీ పెట్టుకున్నట్లయితే దానా పెట్టుకోకుండా ఇది సరిపోద్ది. కానీ ఇప్పుడు ఎక్కువ పాలు ఇచ్చేటువంటి పశువులు ఉన్నాయి కాబట్టి వాటిల్లో పశుగ్రాసం పెట్టుకుంటా దాంతోపాటుగా సంపూర్ణ మిశ్రమ మామూలుగా ఈ బ్యాలెన్స్డ్ రేషన్ అని చెప్పంటాం కదా, దానా కూడా పెట్టుకున్నట్లయితే పశువు యొక్క ఆరోగ్యం బాగుండి బాగా పాల ఉత్పత్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే పాల శాతం అనేది తగ్గిపోతూ ఉంది సార్. ఎందువలన? పాల శాతం తగ్గిపోవటానికి 2-3 రకాల కారణాలు ఉంటాయండి. మన యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి, అంటే కాలాన్ని బట్టి కొంత ఇది ఎండాకాలము, వర్షాకాలము ఇట్లా కాలాన్ని బట్టి కొంత మార్పు ఉంటుంది. తర్వాత బ్రీడ్ని బట్టి కూడా, ఇప్పుడు గేదెల్లో పాలల్లో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది, ఆవు పాలల్లో వెన్న శాతం తక్కువ ఉంటుంది. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కూడా తక్కువ ఉంటుంది. తర్వాత ప్లస్ పశువుల్లో వెన్న శాతం అని చెప్పనేటువంటిది వాళ్ళు పెంచేటువంటి పోషణను బట్టి కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే పశువు యొక్క మేతలో కంపల్సరీ కొంత ఎండుగడ్డి అని చెప్పనేటువంటిది పెట్టాలా. ఎండుగడ్డి లేకుండా ఒట్టి పచ్చిగడ్డి మీద మేపినప్పుడు కూడా పశువులలో పాలల్లో వెన్న శాతం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు నాటు బర్రెలు ఉన్నాయి, హైబ్రిడ్ బర్రెలు ఉన్నాయి, వీటిలో పాల శాతం ఎక్కువ ఉంటుంది సార్.
పాల శాతం అని చెప్పి అనేటువంటిది నాటు బర్రెల్లోనే ఎక్కువ ఉంటది శాతం మాత్రం, కానీ వాటిలో ఉత్పత్తి తక్కువ ఉంటది, పాల ఉత్పత్తి తక్కువ ఉంటది. ఎటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి సార్ మామూలుగా సీజనల్ వ్యాధులు కానీ? ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చేసేసి మనకి ఎక్కువగా పశువులలో వర్షాకాలం, ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, కొత్త పచ్చిక వస్తుంది కాబట్టి ఈ పశువులలో ఎక్కువగా గొంతు ఆపు వ్యాధి, హెమరాజిక్ సెప్టిసిమియా అంటాము మనం మామూలుగా, ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పాచురెల్లా మల్టోసిడా అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది. ఇది నార్మల్ గానే పశువు యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాస వ్యవస్థలో ఉంటది. పశువు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు ఆ బ్యాక్టీరియా బాగా మల్టిప్లికేషన్ జరగటం వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకినటువంటి వాటిలలో బాగా విపరీతంగా తీవ్రంగా జ్వరం రావటం, గొంతు కింద వాచిపోయి ఉండటం, సొంగగారటం, తర్వాత గురక పెట్టడం, ఇట్లాంటి వ్యాధి లక్షణాలు ఉండేసేసి ఒక వ్యాధి వచ్చినటువంటి ఒక రోజులోనే మరణాలు సంభవించడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి రాకుండా మనం ఆల్రెడీ గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో పనిచేసేటువంటి మన సిబ్బందికి వ్యాక్సిన్ సప్లై చేసి వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి చేయించున్నాము. ఇంకా ఎవరైనా కూడా రైతు సోదరులు వ్యాక్సిన్ ఒకవేళ వాళ్ళ ఇండ్ల దగ్గర లేకనో ఇట్లానో చేయించుకోకపోతే మా గ్రామాల్లో పనిచేసేటువంటి మా పశు వైద్య సహాయకులు సంప్రదించి వ్యాక్సిన్ చేసుకోవాల్సిందిగా. ముఖ్యంగా మనకి ఈ సీజన్లో అయితే వాటిల్లో గేదెల్లో అయితే మాత్రం ఆ వ్యాధి ఎక్కువ వస్తుంది.